మొదటి విషయం ఏమిటంటే యేసు ఆమెను చూచి అనగా చూచి, తర్వాత రెండోదిగా రమ్మని పిలిచి అనగా రెండోది పిలిచి, ఆ తర్వాత మూడోదిగా విడుదల, అక్కడ ఉంది ఆ మాట బలహీనత నుండి. ఇప్పుడు 3 విషయాలు చూద్దాం. మొదటిగా చూచి, రెండోదిగా పిలిచి, మూడోదిగా విడుదల. ఇప్పుడు చూచి అనే మాటను చూస్తూ ఉంటే యోబు గ్రంథంలో రాయబడ్డ మాట ఏమిటంట, 34:21 ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడెను. ఆయన ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడంటే నడకలన్నీ చూస్తూ ఉన్నాడు. అనగా ఆ సహోదరి ఎలా ఉన్నదో, ఎలా నడుస్తూ ఉందో దేవుడు చూచాడు. ఆమె ఎలా ఉన్నదంట, వంగిపోయి ఉన్నది. ఆమె నిలబడి నిటారుగా లేదు, వంగిపోయి ఉన్నది. వంగిపోయింది కాబట్టి దేవుడు ఆమెను చూచాడు. ఆమెను చూచి ఆమె పరిస్థితి అంతా గమనిస్తూ ఉన్నాడు.